వీక్షకులకు నమస్కారం అండి. వెంటనే వేరే వీడియో చూసే ముందర ఒక్క 10 నిమిషాలు నా మాటలు విని కొంచెం భాషా సేవకు పాటుపడమని నా అభ్యర్థన. నాకు అనిపించిన ఒక కొత్త విషయాన్ని మీకందరికీ చెప్పాలనిపించింది. ఇంతకు ముందరే చాలామంది గమనించుండొచ్చు కానీ, నేను అనుభవించింది మీకు చెప్దామని ధైర్యం చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఏమీ లేదండి, అలా పోయింది. అదే మన భాషలోని అలా మాయమైపోతోంది. ఈ విషయం తెలుగు భాష ప్రేక్షకులు, ప్రేమికులు, వీక్షకులకు మరలా గుర్తు చేద్దామని. ఇందులో మళ్ళీ భాషావేత్తలు, సాహిత్యవేత్తలు, కవయిత్రులు, రచయితలు ఎవరైనా ఉన్నారంటే వారికి మినహాయింపండి. వారు దయచేసి నన్ను క్షమించాలి ఈ సాహసం చేస్తున్నందుకు. మన భాషలోని అలా కొద్ది కొద్దిగా మాయమైపోతోంది. అసలు ఆంధ్ర దాటిన తర్వాత అలా ఎక్కడా వినిపించదు. తప్పుగా అనుకోకండి, నేను ప్రాంతం గురించి ప్రస్తావించట్లేదు. ఆ మాటకు వస్తే తమ ఇళ్లలో తెలుగులోనే సంభాషించుకుని వారి భావాలను హాయిగా తెలుగులోనే వ్యక్తపరచుకోగలిగే వారి అందరి మాతృభాష తెలుగే అనుకుంటున్నాను. ఇప్పుడు మన వాదన తెలుగులోని అక్షరాల గురించండి ప్రస్తుతం. ఉదాహరణకి ఒక అన్నమయ్య పాటని చక్కని తల్లికి చాంగుబళ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇందులోని పాటను చాంగు బళ అని కాకుండా భలా అని పలికితే ఎలా ఉంటుంది? మంగళం అనే పదంలో అలా బదులు లా పెడితే అంటే మంగళం అని పలికితే ఎలా ఉంటుంది? అలాగే అదేదో సినిమాలో చెప్పినట్టు కళ్ళుకు బదులు కళ్ళు అని, పళ్ళుకు బదులు పళ్ళు అని, పెళ్ళికి బదులు పెళ్ళి, కళలకు బదులు కళలు అని పలికితే కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోతున్నాయి. భాష పట్ల ధ్యాస ఉన్నవారు వారి పిల్లలకు పట్టి నేర్పిస్తున్నారు. కానీ భాషకు ప్రాముఖ్యత లేని ఈనాటి చదువుల్లో హడావిడి జీవితం గడిపే తల్లిదండ్రులు పట్టించుకునే సమయం లేక, వారి పిల్లల భాష పట్ల శ్రద్ధ తీసుకోవడానికి తీరిక లేక, అది నేర్చుకునేటప్పుడు కనీసం వారు మాట్లాడేటప్పుడైనా సరే అలా మీద ధ్యాస పెట్టడం లేదు. దానివల్ల తర్వాత తరాల వారికి అలా అనే అక్షరం తెలియకపోవచ్చు. ఇప్పటికే తెలుగులో అలు అలు, చా అనే అక్షరాలు, చా అండోయ్ చా కాదు చా అనే అక్షరాలు మాయమయ్యాయి. అరు అరువులు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు కాస్త పాత సినిమాలు అంటే మనం చూసినవే